వృషభ రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య చాలా ఎక్కువగా ఉన్నది. లాభస్థాన స్థిత గ్రహాలు గాని, తృతీయ స్థాన స్థిత కుజుడు గాని, ఈ వారంలో చంద్రబలం గాని అధికంగా ఉండడం వల్ల గోచార ప్రకారంగా ఆల్మోస్ట్ 90% గ్రహాలన్నీ కూడా అనుకూలిస్తూ ఉండేటువంటి పరిస్థితులు. ఇటువంటి గ్రహస్థితిలో సాధారణంగా ఈ రాశి వారికి ఏ విధమైనటువంటి సమస్యలు గాని, చిక్కుముళ్ళు గాని, ఇబ్బందులు గాని, ఆర్థిక సమస్యలు గాని, అనారోగ్య సమస్యలు గాని ఏ విధంగానూ బాధించవు. అయితే జాతకంలో ఉండేటువంటి దశాంతర దశలు గనక యోగించకుండా ఉంటే మాత్రం కొన్ని సందర్భాల్లో ఈ రాశి వారు ఇబ్బంది పడడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఎందుకంటే వృషభ రాశి వారికి హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ప్లానెట్స్, ఎక్కువ సంఖ్యలో గ్రహాలు యోగిస్తూ ఉన్నటువంటి స్థితి ఇది గోచార ప్రకారంగా. ఇలా ఉన్నప్పుడు దేనికి కూడా ఇబ్బందులు ఉండవు. ప్రత్యేకించి అటు తృతీయంలో కుజుడు యోగించినప్పుడు, లాభస్థాన స్థిత గ్రహాలు చాలా అనుకూలంగా ఉన్నప్పుడు ఎక్కువ రాజయోగం నడుస్తుంది. అంటే కావలసిన ఉద్యోగం లభించడం, కోరుకున్నటువంటి వారి తోటి వివాహం జరగడం, అలాగే నచ్చినటువంటి ఉద్యోగం చేస్తూ ఆశించినటువంటి సంపద ఉండి వాహనాలు కానీ, బంగారం కానీ, వస్త్రలాభం కానీ ఇవన్నీ కూడా సకాలంలో పొందుతూ ఉండడం, శుభ కార్యక్రమాలు, కుటుంబ అభివృద్ధి ఇవన్నీ కూడా చాలా చక్కగా జరుగుతాయి. ఎప్పుడైతే ఇటువంటి గ్రహ సంపత్తి ఇన్ని గ్రహాలు అనుకూలించిన వృషభ రాశి వారికి ఉండట్లేదో కొంత జాతకంలో ఏదో ఒక సమస్య ఉంది అని అర్థం. కానీ జాతకం కూడా బాగుండేటువంటి వారికి మినిమం చిన్న అనుకూలమైనటువంటి అంతర్దశ నడిచినా కూడా ఈ గోచారంలో చాలా గొప్పగా అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. ప్రత్యేకించి ఈ వారంలో అన్ని గ్రహాలు కూడా అనుకూలంగా ఉన్నాయి, ఒక గురుడు తప్పితేనో. కాబట్టి ఈ వారం చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. అన్ని రంగాల్లోనూ ఉన్నతమైనటువంటి స్థాయికి చేరుకోగలుగుతారు. అందరి యొక్క మన్ననల్ని పొందగలుగుతారు. ప్రత్యేకించి జన్మగురుని యొక్క దోషాన్ని తొలగింపక చేసుకోవడానికై ఈ రాశి వారు శ్రీ గురు దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆరాధన గాని, దక్షిణామూర్తి యొక్క ఆరాధన గాని ప్రతినిత్యం చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అలాగే ఈ వారంలో అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము ఆకుపచ్చ.